యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 41 వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 41 వచనం నుండి చదువుతున్నాను. మీ బైబిల్లో జాగ్రత్తగా గమనించమని మనం చేస్తున్నాను. యోహాను 6:41 నుండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు సణుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించి తినే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకుండినట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తినగలనీయుడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసెట్ల నేను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమున ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమని ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారు ఎవరో, తన్ను అప్పగించబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే
ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేనను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు పంపుదును, వెళ్ళుదుము గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడయుండి ఆయన అప్పగించిపోవచ్చుండను కనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మరి ఇక సాయంకాలం మందు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామములో, నీ పరిశుద్ధమైనటువంటి పాదముల చెంత ప్రభు మేము చేరి ఉన్నాము దేవా. నీ వాక్యము చుట్టూ మేము చేరి ఉన్నాము. నీ వాక్యమే మా ఆకర్షణ అయినది. నీ వాక్యమే ప్రభువా మమ్మల్ని పిలిచినదైనది. నీ వాక్యం ద్వారా మేము ఆకర్షించబడి వారమై ఉన్నాము. నీ వాక్యమును హత్తుకున్నట్టుకు వచ్చే నాము తండ్రి. ఎందుకంటే మాకు కావాల్సింది నీ వాక్యము. ప్రభు, నీవు నీ వాక్యమైనావు తండ్రి. ప్రభు, నీ వాక్యమే జీవమైనది. ప్రభా నా తండ్రి, మీకు స్తోత్రాలు. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభు నీ వాక్యమును గ్రహించగలిగినట్లుగా వారి అంతరంగంలో తెరవండి ప్రభా. తండ్రి ప్రభు, నీ వాక్యమును స్పష్టముగా చూడగలిగినట్లుగా మా కన్నులను స్పష్టముగా చూడగలిగే కృప దయచేయండి ప్రభా. స్పష్టమైన దృష్టిని మాకు అనుగ్రహించండి దేవా. ప్రభు, కృప చూపండి నాయన, సహాయం చేయండి దేవా. నీ యొక్క వాక్యము ఎన్నో సంగతులు మేము ఇంకనూ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాము దేవా. కనుకనే ఈ చివరి కాలంలో మా కొరకు ప్రవక్తను పంపిన దేవుడు ప్రభా. ప్రవక్త వాక్యమునకు నిజమైన తర్జుమాదారుడిని సెలవిచ్చావు. నిజమైన అర్థమునిచ్చేది ప్రవక్త అయినాడు దేవా. మేము ఎంత చదివినా మాకు వాక్యం అర్థం కాదు ప్రభా. మేము అంత తెలివైన వారు అయినప్పటికీ మాకు వాక్యము తెలియదు ప్రభా. కానీ ప్రభా తండ్రి, నీ పిల్లలమైన మాకు ప్రభా నీ వాక్యమును ప్రత్యక్షపరచుట కొరకు, నీ వాక్యమును బయలుపరచుకున్న కొరకు మా కొరకు ప్రవక్తను పంపేవి తండ్రి. అందుకొరకే మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యముని సమీపిస్తుండగా మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. ఆ వెనకాల ఆ 2 లైట్లు వేసుకోండి బాబు, పెద్ద లైట్లు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ముందు చెప్పబడిన వర్తమానం ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మరి సందర్భానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం యోహాను సువార్తలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ 6వ అధ్యాయం అంతా కూడా దేని గురించి మాట్లాడాడంటే జీవాహారము అనే దానికోసం మాట్లాడాడు ఆయన. దీనికోసం మాట్లాడండి. జీవాహారము అంటే ఒక దేవుని కుమారుడు లేక పరలోకానికి వెళ్ళేటువంటి మరి క్రైస్తవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవించగలడో, అతనికి ఎటువంటి ఆహారం కావాలి, అతను నిత్య జీవం పొందుకోవాలంటే ఏ ఆహారం కావాలి, ఈ లోకంలో బ్రతకడం కోసం మనకి ఈ భూమి మీద పండేటువంటి ఆహారాలు ఉన్నాయి, దాని ద్వారా ఈ శరీరం మనం పోషించుకుంటున్నాం. కానీ మరొక నరుడు ఉన్నాడు. ఆ నరుడు దేవుని పోలి ఉన్నాడు.
మనలో మరొక నరుడు ఉన్నాడు. నిజానికి లోపల ఉన్నవాడే నిజమైన వాడు. లోపల ఉన్నవాడే నిజమైన వాడు. అతను దేవుని పోలినవాడు, దేవునికి స్వరూపులు ఉన్నవాడు, దేవునికి పోలికలు ఉన్నవాడు. అతను దేవునికి సృష్టి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఏదైతే చూస్తున్నారో ఇది నిజమైనది కాదు. నిజానికి ఇది భౌతికమైనది. ఇది శిథిలమైపోద్దని చెప్పాడు ఆయన. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టుబడిన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుతామన్నాడు. అంటే ఈ గుడారము లేక ఈ నివాసం శిథిలమైపోద్ది. దేవుని స్తోత్రం. కానీ దేవుని యొక్క అసలైన సృష్టి తిరిగి జన్మించడం ద్వారా, దేవుని ద్వారా సృష్టించబడిన అసలైన సృష్టి, దేవుని పోలినటువంటి సృష్టి, దేవునికి స్వరూపంలో ఉన్న సృష్టి దీని లోపల ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఈ క్షయమైన దానిలో అక్షయమైనది జీవిస్తుంది. ఈ క్షయమైన దానిలో ఏం జీవిస్తుంది? అక్షయమైనటువంటి జీవిస్తుంది. ఈ అక్షయమైనది దేవుని పోలి ఉన్నది. మనం చాలా సందర్భాలను చూస్తాం. ఏదైతే మన కనులతో చూస్తున్నామో, ఏదైతే బాహ్యంగా కనబడుతున్నదో, ఏదైతే మనం తాకగలుగుతున్నామో, ఏదైతే మనం కన్నులతో చూడగలుగుతున్నామో, అది ఏది కూడా శాశ్వతమైనది కాదు. అది ఏది కూడా శాశ్వతమైనది కాదు. మరి ఏది శాశ్వతమైనది? ఏది శాశ్వతమైనది? విశ్వాసం ద్వారా ఏదైతే చూడగలమో, ఈ కనులకు ఏదైతే కనబడదో, ఈ కనులకు ఈ బాహ్యమైన కనులకు కనబడినదిని విశ్వాసం ద్వారా చూడగలిగేదే శాశ్వతమైనది. ఈ కనులకు కనబడింది ఏంటి? విశ్వాసానికి కనబడేది ఏంటి? అది దేవుడై ఉన్నాడు. అది ఎవరండి? దేవుడై ఉన్నాడు. దేవుని విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు చూడగలవు. దేవుడు కనబడతాడా అంటే కనబడు ఈ కనులకి. మరి దేవుడు కనబడతాడా అంటే కనబడతాడు విశ్వాసానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆదిలో తాకే విధంగా లేడు. ఆయన ఆదిలో తాకబడే విధంగా లేడు. కానీ ఆ దేవుడు మనం తాకునట్లుగా శరీరం దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు పేతురు ఆ శిష్యులు ఏం చెప్పారంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మనం ఏది తాగుచున్నామో, మనం ఏది వినుచున్నామో, చూసారా, అది ఆయన మన మధ్య ఉన్నాడని చెప్పాడు ఆయన. అంటే దేవుడు తాకబడే విధంగా శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. ఆయన తాకబడే విధంగా శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము విశ్వాసం ద్వారా నడాలి. ఎలా నిలబడము? విశ్వాసం ద్వారా నడాలి. చూచుడు ద్వారా ఎన్నడూ నడవకూడదు. అందుకే ఈ బాహ్యమైన అన్నీ కూడా అశాశ్వతములు. చూసారా, ఈ భౌతికమైనవన్నీ కూడా అశాశ్వతములు. మరి శాశ్వతమైనది దేవుడు మాత్రమే. దేవుడు, ఆయన రాజ్యము. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకు తెలుసు, ఈ భౌతికమైన జీవితానికి ఆవల, ఈ భౌతికమైనటువంటి జీవితానికి ఆవల ఒక శాశ్వతమైనది ఉన్నది అని అర్థం. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవించినా, ఎంత గొప్పగా జీవించినా అది కొద్ది కాలం మాత్రమే. అది తాత్కాలికం మాత్రమే. ఒకడు ధనవంతుడిగా జీవించవచ్చు, ఒకడు బలవంతుడిగా జీవించవచ్చు, ఒకడు శక్తిమంతుడిగా జీవించవచ్చు, ఒకడు గొప్ప మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఒకడు పేదవాడిగా ఉండొచ్చు. ఈ భూమి మీద వ్యత్యాసాలు ఉన్నాయి. భూమి మీద ఏమున్నాయండి? వ్యత్యాసాలు ఉన్నాయి. గొప్పవాడు పేదవాడని, ధనికుడు పేదవాడని, బలవంతుడు బలం లేనివాడని, ఇలాగే ఈ భూమి మీద వ్యత్యాసాలు ఉన్నాయి. మానవ జీవన క్రమంలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి ఈ స్వాభావికమైన జీవితంలో. దేవుని స్తోత్రం. కానీ ఆత్మీయ జీవితానికి ఎటువంటి వ్యత్యాసము లేదు. మనం దేవుని యందు మనందరము ఒక్కటై ఉన్నాము. ఒక్కరిలో నుండి వచ్చేమో ఒకటై ఉన్నాము. దేవుడు మొట్టమొదట
అనేకమైన జాతులను చేయలేదు, అనేకమైన మనుషులను చేయలేదు. ఆయన చేసింది ఒకే ఒక మనిషిని చేశాడు. ఆ మనిషి దేవునికి పోలికలో ఉన్నాడు. ఆ మనిషి ఎలా ఉన్నాడండి? కాబట్టి ఆ దేవుడు చేసిన సృష్టి శాశ్వతమైనది. అంటే అర్థం ఏంటి? మరలా ఆ వ్యక్తే, ఆ నరుడే దేవుని దగ్గరికి వెళ్తాడు, ఆ నరుడే దేవుణ్ణి సమీపిస్తాడు, ఆ నరుడే దేవునితో సదాకాలం జీవించిపోతున్నాడు. ఏ నరునైతే దేవుడు చేశాడో, ఏ నరునైతే దేవుడు సృష్టించాడో, మరలా దేవుడు ఆ దేవునితో సదాకాలం జీవించేటువంటిది ఎవరంటే ఆ నరుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, చూసారా, మరి ఈ 6వ అధ్యాయం మనం చూసినట్లయితే కేవలం ఆహారం కొరకే మాట్లాడుతున్నాడు ఆయన. ఇందులో మొదటి రోజు ఒకసారి చూడండి. మొదటి వచనం కాదు, 26వ వచనం. 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా. సూచనలు చూచుట ద్వారా కాదంటండి, కానీ రొట్టెలను భుజించి తృప్తిపరిచి పొందుతున్నారు, అందుకే మీరు నన్ను వెదకుచున్నారు. చాలామంది దేవుణ్ణి ఎలా వెతుకుతారంటే, ఎలా వెతుకుతారంటండి? దేవుని సూచనలు చూద్దాం, దేవునికి అద్భుతాలు చూద్దాం, దేవుణ్ణి చూద్దాం అనే విధానంలో దేవుణ్ణి వెంబడించట్లేదట. కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెదకుచున్నారు. రొట్టెలు భుజించి మీరు అంటే అర్థం ఏంటి? యేసు దగ్గరికి వెళ్తే మనకు ఆహారం ఉంటుంది, భోజనాలు ఉంటాయి. ఏముంటాయంటే భోజనాలు ఉంటాయి అని రొట్టెల కోసం వెతుకుతున్నారు నన్ను. రొట్టెల కోసం అంటే ఆహార కొరకు వెతుకుచున్నారు నన్ను అంటున్నాడు ఆయన. అప్పుడు 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి. ఏమన్నాడు ఆయన? క్షయమైన ఆహారం కొరకు. 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు. ఏమండి, 24 గంటలు దేనికోసం కష్టపడుతున్నాం మనం? ఆయన ఏమంటున్నాడు? కష్టపడద్దు అన్నాడు ఆయన. ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో అదే చేస్తాం మనం. దేవుడు పాస్టర్ గారు కష్టపడిపోతే ఎలా పూజిస్తారు? అది నా మాటగా దేవునికి మాట. అంటే నీ కష్టము అశాశ్వతమైనదిగా ఉండకూడదు, ఒక శాశ్వతమైన దాని కొరకు కష్టపడాలని చెప్తున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమైందండి? మరి ఎలా పోషించబడతామండి అని అనొచ్చు మీరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు పని చేసుకోవద్దని చెప్పడం ఉద్దేశం కాదు అయింది. నువ్వు ఉద్యోగం చేయొద్దు, నువ్వు పని చేసుకోవద్దు, నువ్వు కూలి పని చేసుకోవద్దు, లేకపోతే పొలం పని చేసుకోవద్దు అనేది ఆయన ఉద్దేశం కాదు. అంతేనా కదండి? ఆయన ఏం చెప్తున్నాడు ఆయన? చూడండి, మత్తయి సువార్త అనుకుంటాను, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడు ఉండగలడా? ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులు ఉండగలడా? ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉండొచ్చు కదా. ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర పని చేయలేడు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇద్దరు యజమానులు ఎవరు? ఇప్పుడు ఒక దాసుడు ఎవరు? ఒక దాసుడు మనకి ఇద్దరు యజమానులు ఉన్నారు. ఎవరు? దేవుడు సాతానుడును. దేవుడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించను. ఇద్దరికి పక్షం ఉండలేదు కదా ఒకేసారి. ఎవరో ఒకరి పక్షం ఉండాలి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరారు. ఇద్దరు దాసులు అంటే ఏంటండి? ఇప్పుడు ఇద్దరు యజమానులు అంటే ఏంటండి? దేవుడు, మరొక యజమానుడు ఎవరు? మరొక యజమానుడు అక్కడ చదవండి. సిరి అంటే డబ్బు, ధనం. ఒక యజమానుడు దేవుడు, మరొక యజమానుడు డబ్బట. అంటే సాతాను ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు డబ్బు రూపంలో ఉన్నాడు. సాతానుడు ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు దేవునికి ధనానికి ఒక్కసారే దాసుడిగా ఉండలేవు నువ్వు. దేవునికైనా దాసుడిగా ఉండాలి, ఆ డబ్బుకైనా దాసుడు ఉండాలి. దేవుడినైనా ప్రేమించాలి, డబ్బునైనా ప్రేమించాలి. దేవునైనా తృణీకరించాలి, డబ్బునైనా తృణీకరించాలి. ఇద్దరిని ఒకేసారి ప్రేమించలేవు, ఇద్దరిని ఒకేసారి తృణీకరించలేవు. ఎందుకంటే వాళ్ళు యజమానులు కదా, నువ్వు దాసుడివి. కాబట్టి ఏదో ఒక యజమానుడికి ఇష్టడుగా ఉంటావు, ఏదో యజమాని ప్రేమిస్తావు, ఒకడు ద్వేషిస్తావు. అంతేనా? అందువలననే నేను మీతో చెప్పినది ఏమనగా, కాబట్టే నేను మీతో ఏమి చెప్పబోతున్నానంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏం చెప్తున్నాడండి ఈ మాట? ఎందుకు చెప్పబోతున్నాడు ఆయన? ఏ ఉద్దేశాన్ని బట్టి మాటలు చెప్తున్నాడు ఆయన? నువ్వు భూమి మీద ఉన్నంతకాలము నీకు ఇద్దరు యజమానులు ఉన్నారు, చూసారా? కాబట్టి ఇప్పుడు నువ్వు కష్టపడాలి. దేనికోసం? తినడం కోసం, కట్టుకోవడం కోసం కష్టపడాలి కదా. కాబట్టి ఇప్పుడు కష్టపడాలంటే ఇద్దరు దాసులు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు దాసులు ఉన్నారు, ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒక యజమానుడు కాదండి, ఇద్దరు యజమానులు. తెలుసా నువ్వు? మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఈ శరీరం ఎలాగొచ్చింది? పాపం ద్వారా వచ్చింది కదా. మన లోపల ఉన్నటువంటి ఆత్మ, మన జీవకణము, అది ఎవరిది? దేవునిది కదా. జీవకణం దేవుడిది, చూసారా? అంటే ఈ శరీరం సాతానుది, ఈ శరీరానికి యజమానుడు సాతానుడు. ఈ లోపల ఉన్నటువంటి దేవుని కుమారుడికి యజమానుడు దేవుడు అయి ఉన్నాడు. అంటే మనం 50-50 అయినాం. ఏంటంటే అది శరీరకం భాగమై ఉన్నాం. ఈ శరీరం సాతాను దేవుని ద్వారా వచ్చిందండి కదా, పాపం ద్వారా వచ్చింది. ఇది శరీరం పాపం ద్వారా వచ్చింది కాబట్టి దీని మీద పూర్తి హక్కు సాతానికి ఉంది. దీని మీద, ఈ శరీరం మీద పూర్తి హక్కు సాతానికి ఉంది. అందుకే ఈ పూర్తి హక్కు సాతానికి ఉంది కాబట్టే ఈ శరీరం దేవునికి లోబడదండి. ఎంత వాక్యం విన్నా ఈ చెవి వింటది, ఈ చెవి నుంచి బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకు? ఈ శరీరం ఎవరిది? సాతానుడిది. అందుకే సంవత్సరాల తరబడి బోధలు విన్నా సరే
సంవత్సరాల తరబడి ప్రార్థనకు వచ్చినా సరే వారి జీవితాలు మారవు. ఇంకా వారు సాతానికి ఆధీనంలో ఉన్నారు. వారు వినడమైతే వింటున్నారు కానీ, చూచుడికైతే చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకు గ్రహించట్లేదంటే ఈ శరీరంతో వారు ఈ శరీరంకి యజమాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. అంటే అర్థమేంటి? యజమానుడు ఎవరంటే డబ్బు, లోకము. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టే ఈ శరీరాన్ని దేవునికి లోపరచట్లేదు వారు. ఈ శరీరాన్ని దేవునికి లోపరచట్లేదు. ఎందుకు లోపరచట్లేదంటే చూసారా, ఎందుకు లోపరచట్లేదంటే వారు మార్పు చెందలేదు, దేవునికి వాక్యాన్ని గ్రహించట్లేదు, దేవునికి వాక్యం పట్ల దృష్టి పెడతలేదు. అందుకే సంవత్సరాల తరబడి వాక్యం విన్నా సరే చూసారా, వారు ఆ వేషధారణ మార్చుకోరు, వారు వస్త్రధారణ మార్చుకోరు, వారికి జీవిత విధానం మార్చుకోరు, వారు మాట్లాడే విధానం మార్చుకోరు, వారు చూసే విధానం మార్చుకోరు. చూసారా, వారు వినే విధానం మార్చుకోరు, వారి నడక మారదు, వారి పద్ధతులు మారు. అంటే పేరుకైతే 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బట్టి విశ్వాసే, కానీ ఆ వ్యక్తి విశ్వాసగా ఉన్నటువంటి జీవితము వారి దగ్గర ఉండదు. కారణం ఏంటంటే ఈ శరీరానికి ఎవరు యజమానుడో ఇంకా కూడా ఈ శరీరానికి అతనే యజమానుడిగా వాడికి లోపడుతున్నారు. కానీ ఒక్కసారి దేవునికి వాక్యానికి లేక దేవుడు నాకు యజమానుడు అనేటువంటి గుర్తించి నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుని నీ శరీరాన్ని, నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మను దేవుని సమర్పించుకున్నట్లయితే ఒక పరిపూర్ణమైన మార్పు నీ జీవితంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు నీ ప్రాణము దేవునిదే. అప్పుడు నీ మనస్సు కూడా లేక నీ ఆత్మ కూడా ఆ దేవునిదిగా మార్చబడుతుంది, నీ శరీరం కూడా దేవునిదిగా మార్చబడుతుంది. ఇలా మార్చబడాలంటే నీ ప్రాణంలోనికి దేవుని ఆత్మ దిగి రావాలి, దేవునికి జీవం దిగి రావాలి. అంటే అర్థమంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మడే పూర్తిగా ఆ వ్యక్తికి యజమానుడైనాడు. పరిశుద్ధాత్మ పూర్తిగా ఆ వ్యక్తికి యజమానుడైతే ఇప్పుడు ఆ వ్యక్తి తనలో ఉన్న దేవునికి, తనలో ఉన్న యజమానుడికి తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన శరీరమును సజీవంగా సమర్పించుకుంటాడు. ఎప్పుడైతే సజీవంగా సమర్పించుకున్నాడో అప్పుడు తన ప్రాణంలోనూ, తన ఆత్మలోనూ, తన శరీరంలోనూ ఒక నూతనమైన మార్పు కనబడుతుంది. అప్పుడు అతను నూతన సృష్టిగా సృష్టించబడతాడు. అప్పుడు ఒక కొత్త వ్యక్తిగా ఉంటాడు. ఈ తిరిగి సృష్టించబడిన కొత్త వ్యక్తి ఒక క్రొత్త లోకంలో జీవించగలుగుతాడు. ఆ క్రొత్త లోకం ఏంటంటే అది పరలోకం. అందుకే మనకి మార్పు అనేటువంటిది అవసరమైనది. ఏం అవసరమండి మనకి? పాత సృష్టి నశించిపోవాలి, పాత సృష్టి గతించిపోవాలి, పాత సృష్టి అంతమైపోవాలి. పాత పురుషుడు, ఆ పాత స్వభావము, ఆ పాత పురుషుడు ఏమైపోవాలా? చచ్చిపోవాలి. ఆ పాత స్వభావము, పాత పురుషుడు, పాత పద్ధతులు, పాత జీవితము ఎప్పుడు చచ్చిపోయాడో అప్పుడు అతను క్రీస్తునందు నూతన సృష్టి ఎగుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీ పత్రికలో రాయబడింది 5వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. Hmm. 5:17 మొదటి కొరింథీ 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నూతన సృష్టిగా ఉండాలి అంటే ఎవరి యందు ఉండాలి?
ఎవరి యందు ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. అంటే క్రీస్తునందు నువ్వు జీవిస్తేనే నూతన సృష్టిగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతన సృష్టిగా ఉండాలంటే క్రీస్తునందు ఉండాలి. కాగా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననే, ఆయన వలననే, క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. చాలు. అంటే ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడాలంటే అతను క్రీస్తునందు ఉండాలి. ఎక్కడ ఉండాలండి? మరి క్రీస్తు ఎవరు? ఇప్పుడు యజమానుడు. అంటే ఇప్పుడు మన యజమానుడు క్రీస్తు అయి ఉండాలి. ఇప్పుడు మన యజమానుడు క్రీస్తు అయి ఉంటే ఆ క్రీస్తునందు మనం నూతన సృష్టి అయి ఉన్నాము. ఆ పాతవి మొత్తం గతించిపోతాయి. సమస్తమును నూతనమైపోతాయి. సమస్తము కూడా నూతనమైపోతాయి. ఇక్కడ మత్తయి సువార్తకు వద్దాం. మళ్ళా 25 వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మనం తినే ఆహారం కంటే మన ప్రాణం గొప్పది. మనం తినే ఆహారం కంటే ఆహారం విలువైందా? ప్రాణం విలువైందా? ప్రాణం విలువైంది కదా. ఆ ప్రాణం ఉండడం కోసం ఆహారం తింటాం మనం. అంటే ఏది విలువైంది? ప్రాణం నిలబెట్టుకోవడం కోసం, లేక బ్రతకడం కోసం ఏం తింటున్నాం మనం? కాబట్టి ఏది విలువైంది? ఆహారం కంటే ప్రాణమే విలువైంది. దేవుని స్తోత్రం. ఏమి ధరించుకోవాలి అని ఆలోచిస్తాం మనం బట్టల కోసం కదండి. ఏమి ధరించుకోవాలి అని. ఇప్పుడు వస్త్రం కంటే ఏది గొప్పది? ఇప్పుడు వస్త్రం కంటే ఎక్కడ చూడండి, దేహం గొప్పది, శరీరం గొప్పది. ఈ వస్త్రం దేనికోసం? ఈ శరీరం కప్పడం కోసం. ఇప్పుడు ఏది గొప్పది? వస్త్రం గొప్పదా, శరీరం గొప్పదా? అంతేనా? దేవుని స్తోత్రం. ఇంతకీ జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రాణం ఎవరిచ్చారు? మరి శరీరం కూడా ఎవరిచ్చారు? అది దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాణం కోసము, ఈ ప్రాణం ఉండడం కోసం ఆహారం తింటున్నాం. ఈ శరీరం, ఈ దేహం కొరకు వస్త్రాలు కట్టుకుంటున్నాం మనం కదా. కానీ ఈ శరీరము దేవుడిచ్చాడు, ప్రాణము దేవుడిచ్చాడు. ఈ ప్రాణము దేవునిదే, ఈ శరీరం కూడా దేవునిదే. కాబట్టి ఈ ప్రాణము దేవునిది అయినప్పుడు ఎందుకు దేవునికి ఇవ్వట్లేదు మనం? ఈ శరీరము దేవునిది అయినప్పుడు ఈ శరీరమును కూడా ఎందుకు దేవునికి ఇవ్వట్లేదు మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. ఆకాశ పక్షులని ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. ఎవరి కోసం? ఆకాశ పక్షుల కోసం ఉదాహరణ చెప్తున్నాడు. మరి అవి కూడా మనలాగే దేవుడు సృష్టించాడు కదా. పక్షులను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, ఇవన్నీ సృష్టించాడు కదా. మరి మనమైతే ఏమి తినాలా? రేపేం రాత్రి ఆలోచిస్తారు, రేపేం కూర ఉండాలి అని. రేపు సాయంత్రం ఏం వండుకోవాలి? 3 రోజుల ముందుగా మాంసం కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మనం. ఈ లోపల దొరకదేమోని కదా. మన పిల్లల కోసము, మన పిల్లల కోసం ఆస్తి పోగేసేస్తాం మనం. మన పిల్లల కోసము, మన పిల్లల కోసము ఏం పోగేస్తాం మనం? బంగారం పోగేస్తాం, ఆస్తి పోగేస్తాం, స్థలాలు కొంటాం, ఇళ్ళు కడతాం. అంటే రేపు ఎలా జీవించాలి అనేది ముందు ఆలోచిస్తుంటాం మనం
కదా. మరి ఈ పక్షులు అలాగ ఆలోచిస్తున్నాయా? సృష్టిలో మరి ఏ జీవి అయినా సరే అలాగ ఆలోచిస్తుందా? చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు. మనం ఏం చేస్తున్నాం? మనం విత్తుచున్నాము, కోయుచున్నాము కదా. ఎకరం పొలంలో 10 గుంటలు విత్తుతున్నాము, 40 బస్తాలు అవ్వాలి ఈ సంవత్సరం. ఎన్ని అవ్వాలంటే 40 బస్తాలు అవ్వాలి. ఆకు ఎంత వేసి ఎన్ని గుంటలు వేసాం మనం? ఒక అరకాట, 12 గుంటలు అంత వేస్తాం కదా. ఇప్పుడు 12 గుంటలు కూడా అక్కర్లేదు, ఒక కుంచుడైతే సరిపోతాయట ఆకు. ఒక్కొక్క ఏంటది తడప, ఒక తడప పెడితే చాలు ఎంత దుబ్బు అయిపోద్ది. ఎన్ని అవ్వాలంటే 40 కాటలు అవ్వాలా. అని మనం విత్తుచున్నాము, కోస్తున్నాం. మరి పక్షులు పని చేస్తున్నాయా? పక్షులు పెట్టుబడి పెడుతున్నాయా? పక్షులు పెట్టుబడి పోతున్నాయండి. 40 బస్తాలు అవ్వాలి కాబట్టి, ఈ కుంచుడు ధాన్యం 40 బస్తాలు అవ్వాలి కాబట్టి, ఇప్పుడు 4 సార్లు 5 సార్లు మందు కొట్టు, 4 సార్లు 5 సార్లు పిండి, కలుపుతీతలు, పెట్టుబడులు ఇవన్నీ పెట్టేస్తున్నాం. చివరికి 40 బస్తాలు అవుతుంది. అది తింటే ఏమవుతుంది ఇప్పుడు? మరణం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మనిషి ఎంత కష్టపడ్డా సరే ఏం కోయగలుగుతున్నాడు? ఇప్పుడు మరణాన్నే ప్రతిఫలంగా కోయగలుగుతున్నాడు, జీవించలేడు. అతను కష్టపడేదంతా కూడా మరణం కోసమే, చనిపోవడం కోసమే. ఒకటి 40 అవుతుందంటే ఒకటి 50 అవుతుంది అంటున్నాడు, ఒకటి 50 అంటే ఇంకొకటి 60 అవుతుంది అంటున్నాడు. అది వాడి సామర్థ్యం అనుకుంటున్నాడు, అది వాడి జ్ఞానం అనుకుంటున్నాడు, అది వాడు తెలివితేటలు అనుకుంటున్నాడు. కానీ మరణాన్ని అతను కోస్తున్నాడు సంగతి గుర్తించట్లేదు. అవి తినడం ద్వారా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, రకరకాల జబ్బులు. చూసారా, బస్తాలైతే 40 అవుతుంది. అది తిన్న తర్వాత మరి ఈ డబ్బంతా మూట కట్టి నెలకోసారి అడగెత్తున్నాడు. ఎంబీబీఎస్, ఎంఎస్లు, ఎండీలు చదివినోడికి వాడిని పోషిస్తున్నాడు. ఈ డబ్బంతా కట్టగట్టి ఎవడికెత్తున్నాడండి? నెల వచ్చేసింది, 5వ తారీఖు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఆదివారం వచ్చేసిన ప్రార్థనకి వెళ్ళాలని చెప్పలేదు, కానీ 5వ తారీఖు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటండి. ఎందుకు? మాత్రలు అయిపోయాట. ఏమైపోయింటండి? మాత్రలు. ఈ జ్ఞాపం బాగానే ఉంది. మాత్రలు అయిపోతున్నాయి. ఇంకెన్ని రోజులు వస్తాయి? 3 రోజులు వస్తాయి, 4 రోజులు వస్తాయి అంతే. ఒక పూట కూడా గ్యాప్ పోవడానికి వీల్లేదే. భోజనం కూడా ఒక పూట కూడా ఉపవాసం ఉండడానికి వీల్లేదు. కానీ ప్రార్థన ఎగ్గొట్టవచ్చు. ఏం ఎగ్గొట్టచ్చు అంటే ప్రార్థన ఎగ్గొట్టచ్చు. నీ మాత్రలు ఎన్ని రోజులకు వస్తాయి ముందుగా చూసుకుని, ముందుగా ఫోన్ చేసో లేకపోతే మనిషిని పంపి అపాయింట్మెంట్ తీసుకుని, ఆత్మ డాక్టర్ గారు ఉండమంటే ఆయనకి ఖచ్చితంగా ఉండి, ఉండమంటే ఆయనకు ఉండకపోతే ఏమవుతుంది? ఆ సీటు కిందకి వెళ్ళిపోద్ది కదా. మరి ఉండమన్న టయానికి ప్రార్థనకు ఉంటున్నాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నేను మొన్న నాకు దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర సీటు తీసుకున్నాను. మధ్యాహ్నం వెళ్ళి 3 నెంబర్ వచ్చింది. అలా అడిగితే డాక్టర్ గారు 6 గంటలకు వస్తారని చెప్పాడు. సరే 6 గంటలకు వెళ్దామని చెప్పేసి నేను మరి సహోదరుని తీసుకెళ్ళి కోసం ఉండిపోయాను. చూసారా, నీ హెల్త్లోకి ఆ సీటు అడుక్కి వెళ్ళిపోయింది. రాత్రి 10 అయింది. ఈసారి ఎంత అయింది? అతను ఉండమన్న టైంకి ఉండలేదు కాబట్టి రాత్రి 10 అయింది. డాక్టర్ గారు 6 గంటలకు వస్తారు కదా అనుకున్నాను. కాదు, ముందే వచ్చేసాడంట. ఎలా వచ్చినా వచ్చేసాడంట ఆయన. నేను 6 గంటలకు వస్తారు కదా అనుకున్నాను. నేను ఎలాగ వచ్చినట్టు సీటు తీసి ఇలాగ వచ్చినట్టు వచ్చేసాడట ఆయన. డాక్టర్ గారు ఎప్పుడు 6 గంటలకు అనుకున్నారు, వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్పారు, కానీ ముందు వచ్చేసాడట కదా. మరి మన ప్రభు కూడా అలాగే అనుకున్నారు మీరు. మన ప్రభు కూడా నువ్వు అనుకున్న దానికంటే, నీవు ఊహించిన దానికంటే ముందే వస్తాడు అని ఎందుకు అనుకోవట్లేదు మనం? మరి ముందే వస్తాడు. మరి 6 గంటలకు వస్తారు కదా, 3 గంటలకు వెళ్ళాను నేను, ఇంకా 3 గంటల టైం ఉంది కదా, ఈ లోపల ఇంటికి వెళ్ళొద్దాం అనుకుని నేను వచ్చాను కదా. ఒకవేళ అప్పుడే వచ్చేస్తాను అనుకుంటే ఎందుకు ఉండిపోతాను కదా. నేను ఇంటికి రావాల్సిన పనే ఉంది, ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళవలసిన పనే ఉంది. అప్పుడే వచ్చేస్తాను సంగతి తెలుసుంటే అక్కడ ఉండిపోతాను నేను. కానీ 6 గంటలకు వస్తాడన్నారు కాబట్టి ఇంటికి వచ్చాను నేను. నేను ఎలాగొచ్చినట్టు ఆయన వచ్చేసాడు. ఇప్పుడు నా సీట్ ఎక్కడికి వెళ్ళిపోయింది?
పిలిచాడు, కరుణాకర్ 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 పిలిచారు, ఎవరు కనపడతలేదు అక్కడ. అప్పుడు సీట్ ఏం చేసింది, కింద పెట్టేసింది. నేను అసలు మధ్యాహ్నం వెళ్ళింది ఎందుకు, డాక్టర్ వచ్చిన చూపించేసిన 6 గంటలకు వచ్చేద్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళి సీట్ తీసుకుని ఉపయోగం ఉంది ఇప్పుడు నాకు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా 9 గంటలకు వచ్చింది నాకు. ఇప్పుడు అది కూడా ఆవిడ బతిమాలుకుంటే, అమ్మ నా 3 నెంబర్ చూడమ్మా ఒకసారి నన్ను పంపించమని బతిమాలుకుంటే అప్పుడు లోపల తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం. మరి ఆదివారం ప్రార్థనకి 10 గంటల కంటే మనం ఎందుకు రావట్లేదు? మనం ఆ టైం రాకపోతే నీ పేరు బ్లాక్ లిస్టులో పెడుతున్న సంగతి తెలుసు కదా. కనీసం పశ్చాత్తాపం ఉందా మనకి? నేను ఈరోజు ప్రార్థన టైం రాలేకపోతున్నానని పశ్చాత్తాపం మనకు ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే సీట్ పక్కన పెడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ బతిమాలుకునో లేదా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి లంచ్ ఇచ్చో మళ్ళీ సీట్ పెట్టించుకుంటాం మనం. మరి దేవుని దగ్గర ఆ పని ఎందుకు చేయట్లేదు మనం? కనీసం నేను లేటుగా వచ్చాను, ఆయన రమ్మన్న టైంకి రాలేదు, ప్రార్థన టైం రాలేకపోయినటువంటి పశ్చాత్తాపం మనకు ఉందా? మరి మనకు ఆ పశ్చాత్తాపం లేకపోతే మన పట్ల ఎందుకు చాలు చూపిస్తాడు ఆయన? దేవునికి స్తోత్రం. చూసారా, అంటే మనిషి భౌతికమైనటువంటి ఆలోచనలు అవసరాల కోసం అతను పట్టింపు కలిగినాడు, కానీ దేవుని కోసము ఆ నిజమైనటువంటి దానికోసము పట్టింపును కలిగలేడు. ఏమి తినుమో ఏమో త్రాగుదుమో అనేటువంటి ఆలోచన కలిగినాడు తప్ప. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మనం ఇప్పుడంటే ఎవరు ధాన్యాలు ఉంచుకోవట్లేదు కదా. ఇంత క్రితం ఎక్కడ చూసినా ధాన్యం మూటలు ఉండి, ఎక్కడ చూసినా పచ్చ గది ఉండేది. ఆ గడంచి మీద 10, 20, 30 కుటుంబం ఉన్న బట్టి 30, 40 ధాన్యం మూటలు ప్రత్యేకంగా సంవత్సరం సరిపడిగా ఆడించుకుని తినడానికి ధాన్యం మూటలు ఉండి కూర్చుకునేవారు. ఇప్పుడు ఆ దాయడానికి చోటు లేదు, దాస్తే ఇల్లు అంతా గత్తరగా చిరాకు ఉంటుందని చెప్పేసి, ఎవరైనా వస్తే చిరాకు ఉంటుందని చెప్పేసి ఆ ధాన్యం అమ్మేసేసి చక్కగా పాలిష్డ్ రైస్. ఏ రైస్ ఏంటండి? పాలిష్డ్ రైస్ అంటే అర్థం ఏంటి? కాదు కేములతో తయారు చేసింది కాదండి పాలిష్డ్ రైస్ అంటేనే. బాగా చెక్కేసి ఆ పై పొరంతా తీసేసి ఏదైతే బలమైందో అదంతా తీసేసి చిన్నగా ఏమన్నా ఇలా అన్నం ఉడికిన తర్వాత ఇలా కంచంలో ఇలా కలుపుతుంటే పరిగెడుతుంది రైస్ అనమాట అండి. మన చేతికి అంగదు. ఇలా నోట్లో పెట్టుకున్న వెంటనే అరగంటలో అరిగిపోవాలి మనకి. ఎంత టైంలోనండి? అరగంటలో అరిగిపోవాలి కాబట్టి ఒకవేళ అరగలేదు అనుకో, బాబోయ్ నా కడుపు పొంగరించేసింది. అసలు అన్నం తొందరగా అరగకూడదు. ఏదైతే తొందరగా అరగదో, ఎందుకు అరగదు తొందరగాను? ఎందుకు అరగదు? అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో అయితే ఫైబర్ ఎక్కడ ఉందో, ఫైబర్ అంటే అర్థం ఏంటంటే పీచు పదార్థం. ఫైబర్ అంటే ఏంటి? అందుకే దంపుడు బియ్యం తినమంటారు. ఈ దంపుడు బియ్యంలో పై పొట్టు తీసేసారు తప్ప దాని బలవంతం దానికి ఉంటుంది. ఆ దంపుడు బియ్యం రక్తం తక్కువ ఉన్న వాళ్ళు దంపుడు బియ్యం అన్నం తింటే రక్తం పుడుతుంది. మరి ఇప్పుడు పాలిష్డ్ రైస్ అన్నాడు కదండి, ఉన్న రక్తం ఇరిచేస్తుంది. అది అప్పుడు ఏమొస్తుంది? అందులో పీచు పదార్థం లేకపోవడం వల్ల మోషన్ ఫ్రీ అవ్వదు, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, షుగర్ బీపీ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది, ఇంత బాగా పొట్ట వస్తుంది, లావుగా అయిపోతావు. ఆ లావు అందం కాదండి, జబ్బు. లావు మనుషులు ఏమనుకుంటారంటే లావుగా ఉండడమే బలం అనుకుంటారు. లావు బలం కాదండి, లావు అనేటువంటిది జబ్బు. లావు అయిపోవడం అనేది జబ్బు. చూసారా? కాబట్టి ఒక నిజమైన ఆరోగ్యవంతుడు ఎటువంటి కొవ్వు లేకుండా, లావు అంటే కొవ్వే కదండి, ఎటువంటి కొవ్వు లేకుండా అతనికి ఎంత కొవ్వు అయితే అవసరమో అంత కొవ్వు కలిగి ఉంటాడు. అంత కొవ్వు కలిగి ఉండాలంటే ఆ ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. ఈ పీచు పదార్థం ఏదైతే కలిగి ఉన్నదో ఆహారం, అది త్వరగా అరగదు, త్వరగా జీర్ణం కాదు, నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటుంది. అది నెమ్మదిగా జీర్ణం అవుతుంటుంది. ఎందుకంటే అది శక్తిగల ఆహారం కదా. ఈ శక్తిగల ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బలమంతా కూడా ఒంటికి పడుతుంది. అప్పుడు అతనికి బీపీ కానీ, షుగర్ కానీ, కొవ్వు కానీ, లావు కానీ అవడతను ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి మనకలా కూర్చుకోవయ్యి ఎవరు?
పక్షులు మనట్లో కూర్చుకోవు, కొట్లలో పోసుకోవు, బస్తాలతో ఇంట్లో నెట్టేసుకోరు వాళ్ళు. అవి చూసారా, ఏ పూటకు ఆ పూటే చూడండి. కాను అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మనకిలాగా విత్తట్లేదు, మనకిలాగా కోయట్లేదు, కొట్లో సమకూర్చుకోవట్లేదు, నిలవేసుకోవట్లేదు కదా. కానీ అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. చూసారా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఈరోజు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పక్షులు దేవునికి అవసరాన్ని కలిగి ఉన్నాయా? మనము దేవునికి అవసరాన్ని కలిగి ఉన్నామా? పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయా? మరి దేవుని పోలికలు సృష్టించబడిన మానవుడు దేవుని మీద ఆధారపడుతున్నాడా? మనకంటే పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయి. అవి 4 గంటలు వేస్తాయి, 5 గంటల ఉదయాన్నే. అవి దేవునికి ప్రార్థన చేస్తాయి. మనం వాటిని ఏమనుకుంటాం? అరుపులు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనం అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి అనుకుంటున్నాం. అంటే రాత్రి తిన్నది అరగట్లేదు అనుకుంటున్నాం మనం. వాటికి కాదు, రాత్రి తిన్నది అరిగింది. ఆ రాత్రి తిన్నది దేవుడు శక్తిగా మార్చి మరలా ఈరోజు అంతా కూడా ప్రభువా రాత్రంతా కాచి కాపాడవు కనుక ఈ రోజంతట్లో మాకు కావాల్సిన ఆహారము, మాకు కావాల్సిన ఆరోగ్యము, మాకు కావాల్సిన సంరక్షణ నీవే మాకు దయచేయాలి ప్రభు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తున్నాయి. మనకి ఎలా కనపడతాయి? అరుపుల్లా కనపడుతున్నాయి. మరి మనం అరుస్తున్నామా? పొద్దున్న 4 గంటలు లేచి అరుస్తున్నాం మనం, పొద్దున్న 5 గంటలు లేచి అరుస్తున్నాం మనం. అరడం అంటే ఏంటండి? ప్రార్థన, దేవుని విజ్ఞాపన, దేవుని స్తుతించుట, దేవునికి తమ అప్పగించుకునుట. ప్రభువా మాకు ఏది లేదు, మేము ఈ దినమంతా మీ ద్వారా పోషించబడాలి, మీ ద్వారా సంరక్షించబడాలి అని దేవుని ప్రార్థన చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. మరి దేవుని పోలికలున్న మానవుడు పొద్దున్న లేచి దేవుని ప్రార్థన చేస్తున్నాడా? అరుస్తున్నాడా? నా చిన్నప్పుడు ఆ మూలనుడు ప్రార్థన వినబడేది, ఈ మూలనుడు ప్రార్థన వినబడేది, ఈ మూలనుడు ప్రార్థన వినబడేది, ఆ మూలనుడు ప్రార్థన వినబడేది. ఈ గ్రామంలో ఎవరైతే నీతిమంతులు, ఎవరైతే మరి దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారో వారందరూ లేచి తెల్లవారుజామున 4-5 గంటలు లేచి 1-2 గంటలు ప్రార్థన చేసేవారండి. ఇప్పుడు ఎక్కడైనా ప్రార్థన వినబడుతుందా? పక్షులు చేస్తున్నాయి, మనం చేస్తున్నామా? అసలు ఎవరు చేయాలి? ఎవరు దేవుని పోలికలు ఉన్నారు? ఎవరు దేవునికి సృష్టి అయి ఉన్నారు? ఎవరు దేవునికి స్వరూపులు ఉన్నారు? ఎవరు దేవునికి పిల్లలై ఉన్నారు? మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? భూమి ఉడుస్తున్నాం, ఎకరం 2 ఎకరాల్లో ధాన్యం వస్తుంది, అమ్ముతున్నాం, బ్యాంకులో వేసుకుంటున్నాం, నెలకు ఒక ప్యాకెట్గా వెళ్తే ఆ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం. ఆహారం కొద్దు లేదు, మాంసం కొద్దు లేదు, కూరగాయలు కొద్దు లేవు, డబ్బు ఉంది. దేవుడితో పని ఏముంది? మనకి ప్రార్థించవలసిన పని ఏముంది? దేవుడితో పని లేదు కాబట్టి ఆ తిన్న ఆహారం షుగర్ అవుతుంది, ఆ తిన్న మాంసం ఒళ్ళు పెంచుతుంది, ఆ లోపల కొవ్వు అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? డబ్బు కట్టి ఏం చేస్తున్నాం? మనం ఎవరికి ఇస్తున్నాం? మనం డాక్టర్కి ఇస్తున్నాం. అసలు డబ్బు కట్టి ఎవరికి ఇవ్వాలండి? మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మరి ఈరోజు విశ్వాసులు దేవుని దగ్గర దొంగలైపోతున్నారు. కరెక్ట్గా మాత్రం నెల అవుతుంది డాక్టర్కి ఇచ్చేస్తున్నారు, నెల అయ్యేసరికి డాక్టర్కి ఇచ్చేస్తున్నారు. నెల అయ్యేసరికి ఎవరికి ఇస్తున్నారు? ఆ డాక్టర్కి ఇచ్చేస్తున్నారు. ఎవరి దగ్గర ఎగ్గొట్టి? దేవుడి దగ్గర ఎగ్గొట్టి, దేవుని దగ్గర దొంగలైపోయి, దేవుడిని మోసం చేసి ఆ డబ్బంతా కలిపి ఆ వడ్డీ పాయిదుతో సహా డాక్టర్కి ఇస్తున్నారు. నువ్వు నిజానికి దేవుని చెల్లించవలసింది నెలకు ఒక 1000 రూపాయలు ఉండొచ్చు, కానీ ఆ 1000 రూపాయలు చెల్లించకుండా దాన్ని ఎగ్గొట్టి దొంగవైపోయి ఆ 1000 రూపాయలకు ఇంకో 3000-4000 చెల్లించి డాక్టర్కి ఇస్తున్నావు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే అంటున్నాడు, స్కానింగ్ అంటున్నాడు, బ్లడ్ టెస్ట్ అంటున్నాడు, ఆ టెస్ట్ అంటున్నాడు, ఈ టెస్ట్ అంటున్నాడు. టెస్టులు పచ్చంగా 15,000 అయింది బాబు. ఎన్ని వేలు అంటండి? 15 రూపాయలు కూడా దేవునికి ఇవ్వు. నువ్వు దానికి మాత్రం 15,000 ఇచ్చావు. టెస్టులకి మాత్రం 15,000 ఇచ్చావు. 15 రూపాయలు కూడా దేవునికి ఇవ్వవు నువ్వు. ఆ 15 రూపాయలు దేవునికి ఇస్తే 15,000 దేవునికి మిగుల్చుతాడు. అంటే మనం ఏదైతే చేయాలో అదే చేయకుండా, చూసారా, ఏదైతే చేయకూడదో అది చేయవలసి వస్తుంది. ఇప్పుడు అది ఎందుకు చేయవలసి వస్తుంది? చేయవలసింది చేయలేదు కాబట్టి.
మనం చేయవలసింది చేయలేదు కాబట్టి మనం చేయక్కర్లేనిది చేయవలసి వస్తుంది. ఎందుకంటే దేవుడు దానికి వ్యాధికి అప్పగిస్తున్నాడు, దేవుడు రోగానికి అప్పగిస్తున్నాడు, దేవుడు యాక్సిడెంట్కి అప్పగిస్తున్నాడు, దేవుడు మరణానికి అప్పగిస్తున్నాడు, దేవుడు గుండె నొప్పులకి, గుండె జబ్బులకి, షుగర్లకి, బీపీలకి అప్పగిస్తున్నాడు దేవుడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? నువ్వు ఏదైతే చేయాలో అది చేయట్లేదు, నువ్వు ఎవరికైతే ఇవ్వాలో అది ఇవ్వట్లేదు, నువ్వు ఏదైతే అనుసరించాలో అది చేయట్లేదు. కానీ దానికి పదంతులు వేసి ఎవరికి ఇవ్వాల్సి వస్తుందంటే ఏదైతే చేయకూడదో అది చేయవలసి వస్తుంది. ఇదంతా చేసేది ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. మనుషులు దారి తప్పిపోయారు. క్షయమైన దానికోసమే ఆలోచిస్తున్నారు తప్ప అక్షయమైన దానికోసం ఆలోచించట్లేదు. అక్షయమైన దానికోసం ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంక చదవండి. మీ పరలోకపు తండ్రి ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన మీరు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అంతేనా? పక్షుల కంటే మరి శ్రేష్ఠులమేనా? మీలో ఎవడు చింతించుట వలన తను ఎత్తు 3 ఎక్కువ చేసుకునగలడు? వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు ఆ అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా, ఏమంటాడు మనల్ని? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా? ఏమి ధరించాలి, ఏం కొనుక్కోవాలి, బట్టలు మంచి బట్టలు కొనుక్కోవాలి అని నువ్వు ఆలోచించొద్దు. నీవే కానీ దేవునికి పద్ధతిలో దేవుడిని విశ్వసిస్తూ ఉన్నట్లయితే, దేవునికి మార్గంలో ఉన్నట్లయితే, ఆ పక్షుల వలె, ఆ గడ్డి వలె దేవునికి లోబడుతున్నట్లయితే మీకు ఏది కావాలో, ఏ వస్త్రం కావాలో చూసారా, మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఎవరు విచారిస్తారంటే అన్యజనులు. ఎవరిని అన్యజనులు? ఆహారం కొరకు ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించాలి అనేది ఎవరు ఆలోచిస్తారట? ఎవరి అన్యజనులు? దేవుని పిల్లలు కానివారు. అన్యజనులు ఎవరండి? వారికి జీవితం మీద, దేవుని మీద నమ్మకం ఉండదు కాబట్టి తమ భద్రత వాళ్ళే చూసుకుంటారు, తమ కోసం వాళ్ళు చూసుకుంటారు. మరి దేవుని పిల్లలకి ఏముంది? దేవుని పిల్లలకి భద్రత ఎవరు? దేవుని పిల్లలకి పోషకుడు ఎవరు? దేవుని పిల్లలకి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? నేను స్వస్థపరచు యెహోవా నేనేం చెప్పాడు ఆయన? నీకు ఆహారం ఇచ్చేవాడు నేనేం చెప్పాడు ఆయన? నీకు వస్త్రం ఇచ్చేవాడు నేనేం చెప్పాడు ఆయన? అలాంటప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తావు? నీవు చేయవలసిన పని ఏమి తినాలి, ఏమి ధరించాలనేది కాదు. ఈరోజు మనం చేయవలసిన పని దేవుడికి లోబట్టమే మనం చేయవలసిన పని. ఈ పని ఎవరు చేస్తారంట? దేవుని పిల్లలు చేస్తారట. కానీ ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామని ఎవరు చేస్తారట? అన్యజనులు చేస్తారంట. అన్యజనులు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగి లేనివారు, దేవుని పిల్లలు కారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అన్యజనులు వీటన్నిటిని విషయమే విచారించరు. ఇవన్నీ మాకు కావాలనని, మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు ఏ వస్త్రం కావాలో, ఏ ఆహారం కావాలో ఎవరు తెలుసు అంటే నీ పరలోకపు తండ్రికి. నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి అంటే ఆయనకి ఏమవుతావు? నువ్వు కుమారుడు అవుతావు. నువ్వు కుమారుడు కాబట్టి నువ్వు అన్యుడు కాదు. నువ్వు దేవుని కుమారుడివి కాబట్టి నువ్వు దేవుని కుమారుడు కాబట్టి కుమారుడికి ఎవరు కావాలో తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. దేవుని పిల్లలు ఏది మొదట వెతకాలి అనే దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన. మొదట ఏం వెతకాలండి? ఆయన రాజ్యమును,
ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. ఈ మాటలు ఎందుకు చదివించాల్సి వచ్చిందంటే చూసారా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడి. మరలా యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుందాం. 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఇంతవరకు మాటలు ఎందుకు చెప్పుకున్నామండి? మన దేవుని పిల్లలం కనుక, మన దేవుడు మన పరలోకపు తండ్రి కనుక, మన పరలోకపు తండ్రికి మనం పిల్లలం కనుక, కుమార్తెలు కనుక, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనేది మనం ఆలోచించే పని మనకు లేదు కనుక, మనం మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని చెప్పాడు. కాబట్టి చూసారు, ఆహారం కొరకు, భౌతికమైన ఆహారం కొరకు, వస్త్రం కొరకు ఆలోచించే పనే మనకి లేదు. దేవుని స్తోత్రం. అవి మీకు పరలోకపు తండ్రి తెలుసు కదా మీకు ఇవ్వాలన్న సంగతి. ఏ టైంలో ఆహారం పెట్టాలో, ఏ టైంలో వస్త్రం ఇవ్వాలో, ఏ టైంలో నీకు గృహం ఇవ్వాలో, ఏ టైంలో నీకు పెళ్లి చేయాలో. అవునండి, అవునే కదా. ఏ టైంలో పెళ్లి చేయాలో, ఏ టైంలో ఉద్యోగం ఇవ్వాలో, ఏ టైంలో ఉద్యోగం ఇవ్వాలో నీకు తెలుసు, దేవుని తెలుసు కదా. నీవు చింతించే అవసరం లేదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు. దేవుని స్తోత్రం. మరి ఏం చేయమన్నాడు ఆయన? నిత్యజీవం కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. నిత్యజీవం ఇచ్చేటువంటి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అది ఎలాగొస్తుందట చూడండి. అది కూడా మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి, దాన్ని వెతకాలి. ఇప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగి చేసేటువంటి అక్షయమైన ఆహారము కొరకు చూసారా, మనం వెతికినప్పుడు, కష్టపడినప్పుడు, దానికోసం కష్టపడినప్పుడు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన కొరకు ఆ ఆహారం ఇవ్వడం కొరకు పరలోకం నుండి దేవుడు మనుష్య కుమారుని పంపించాడు. ఆయన పరలోకం నుండి ఏం పంపించాడు? మనుష్య కుమారుని పంపించాడు. ఈ మనుష్య కుమారుడు దేవుడు పంపించినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే మనకు ఆహారం ఇవ్వడం కోసమే వచ్చాడు. అందుకే దేవుడు ఆయనకి ముద్ర వేశాడు. ఆ మనుష్య కుమారుడికి దేవుడు ఏం వేశాడు? ముద్ర వేశాడు. ఏమని? నీవే మనుష్య కుమారుడా, నీవే నా పిల్లలకు అక్షయమైన ఆహారమై ఉన్నావు. నిన్ను తింటారో నీ రక్తం త్రాగుతారు. నీ శరీరము నీ రక్తమే నా పిల్లలకు ఆహారము. నీ శరీరము నీ రక్తమే నా పిల్లలకు ఆహారం. ఏ ఆహారం అది? జీవాహారము. ఏ ఆహారం అది? జీవాహారం. అది తిన్నవారినే నేను అంచె దినాన్ని లేపుతాను పైకి. కాబట్టి నీకు ముద్ర వేశాను నేను. ఏంటి ఆ ముద్ర అంటే, నీవే నా పిల్లలకు జీవాహారమై ఉన్నావు. నీవే నా పిల్లలకు జీవాహారమై ఉన్నావు అంటే ఆ యేసుక్రీస్తే దేవుడే మనిషిగా భూమి దిగి వచ్చాడు, మనిషి కుమారుడిగా దిగి వచ్చాడు. మనిషి కుమారుడిగా దిగి వచ్చిన ఆ యేసుక్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు. మనకేమైనాడు? జీవాహారమై ఉన్నాడు. ఇంకా మనకి ఎందుకు వెళ్తే అసలు ఆయన్ని ఎలా తినేస్తాడు? ఆయన ఎలా తినేస్తాడు? అది మనిషి కదా. ఇది నరమాంసభక్షకుడు. ఏంటి మాంసం ఏంటంటావయ్యా? ఏంటంటాం? నేనే మీకు ఆహారం అని చెప్తున్నాడు కదా, నా శరీరం తినమంటున్నాడు ఆయన, నా రక్తం త్రాగమంటున్నాడు. అంటే ముందు ఏం చేయాలి? ఆయన శరీరం తిన రక్తం త్రాగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చంపేయాల. అంతే కదా మరి, అంతే కదా, ఆయన చంపేయాల కదా.
అప్పుడు రక్తం త్రాగలం, శరీరం తినగలం. ఇది ఇప్పుడు శరీరం ఎలా తినేస్తాడైనా? ఇది మహాభారతం కాదు కదా, ఇది ఏం కాదండి, ఇది మహాభారతం. మహాభారతంలో 5 అన్నదమ్ములు వాళ్ళు. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నకులుడు సహదేవుడు యొక్క తండ్రి వేరు కదా. ఆ పాండుదేవుడు ఏదో పేరు అతనికి. అతను అన్నాడంట, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను తినండి అన్నాడంట. ఏమన్నాడంట? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను తినేయండి అన్నాడట. మీకు మరణం ఉండదు, నేను చచ్చిపోయిన తర్వాత తిని నా శరీరం తినేయండి మీరు, మీకు మరణం ఉండదు అన్నాడట. ఇప్పుడు చచ్చిపోయాడు అతను. చచ్చిపోయిన తర్వాత మరి వేళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలెట్టారంట తినడానికి. వాళ్ళు వీళ్ళు తింటున్నప్పుడు కృష్ణుడికి ఆవలంతో వచ్చిందంట. ఏమొచ్చిందంటే అండి, ఆవలంతో ఎక్కుళ్ళు వచ్చాయట, ఎండ దిగి వచ్చేసాడట. అప్పుడు చిన్న కూరలు వెళ్ళావు, కృష్ణుడు కూడా చిన్న కూరడే. అప్పుడు ఆ నకులుడు సహదేవుడు కానీ మొత్తం నీ మహాభారతం అంతా చెప్పేసి ఉన్నది క్రితం. ఎవడో ఆ తిన్నాడంట, గొంతు దిగుతుందంట. అది ఆ కృష్ణుడు వచ్చి టక్కని గొంతుకు పట్టుకున్నాడట. గొంతుకు దిక్కుండాను అది లోపల దిగిందంటే ఏమవుతుంది? ఇంకా చచ్చిపోవడం, ఇంకా మరణం ఉండదన్నమాట. ఇప్పుడు కృష్ణుడు పట్టుకున్నాడు గొంతు దిక్కుండాను. బావా ఎంత పని చేస్తున్నావు నువ్వు? ఎవరండి? బావా నువ్వు ఎంత పని చేస్తున్నావు? అసలు మనిషి తింటాడా? అది సాంప్రదాయమేనా? ఒక మాంసం తింటాడు, ఒక చేప తింటాడు, అంతేనా? లేకపోతే ఒక కూరగాయలు తింటాడు. అందుకని మనిషి తినడం ఏంటి? అది తప్పు కదా. అది లేదు బాబా, మా నాన్న మమ్మల్ని ఆయన తినమని చెప్పాడు, మేము చనిపోమంటా అని చెప్పేసి అంటే ఆయన అలా చెప్పుంటాడమో. అసలు మనిషి తింటే ఈ లోకం బతుకుతుందా? ఈ లోకం మనుగడ కొనసాగిస్తుందా? ఎవడు బ్రతుకుతాడు? ఎవడు జీవించగలుగుతాడు? ఒకడు మరొకడు తినేస్తే లోకము ఉంటుందా? లోకం ఉంటుందా? అది లోకానికి అది విరుద్ధం, సృష్టికే దాని విరుద్ధం అని చెప్పేసి మొత్తాన్ని తిన్నకుండా చేసేటట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బతకడానికి ఇష్టం లేదు, అంతే కదా మరి అర్థం. వాళ్ళు బతకడం వీడికి ఇష్టం లేదు, వాళ్ళు కూడా చనిపోవాలా. ఎందుకంటే మరి కృష్ణుడు దేవుడు అనబడుతున్నాడు కదా. కృష్ణుడు దేవుడు అనబడుతున్నాడు కాబట్టి ఏదైనా దేవుడిగానే ఉండిపోవాలంటే వాళ్ళు చచ్చిపోవాలి, మనుషులు ఉండాలి వాళ్ళు. మరి వాళ్ళు వాళ్ళకి మరణం లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారు కదా. వాళ్ళకి మరణం లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారు కదా. కాబట్టి వాళ్ళు దేవుడిగా ఉండడం కోసం వీళ్ళని అతను చెడగొట్టాడు. అది కథ. ఏంటన్నది? కథనది, కట్టు కథ. ఏం కథ అది? కానీ నిజమైన కథ ఎక్కడ ఉంది చూసుకో. నిజమైన కథ ఎక్కడ ఉంది చూసుకో. నీవు బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే, నీకు మరణం లేకుండా ఉండాలంటే యేసుప్రభుని తినేయాలి నువ్వు. దేవుడు అనే మనిషిని, ఎవరినండి? మనుష్య కుమారుని, అంటే మనిషిగా వచ్చిన దేవుణ్ణి నువ్వు తినేయాల. ఆయన శరీరం తినేయాలి, ఆయన రక్తం కూడా తాగాలి. అసలు బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు మాంసం తిను, రక్తం త్రాగొద్దు అన్నాడు ఆయన. అన్నాడు లేదా? ఈ మాట ఎవరు చెప్పారు? పాత నిబంధనలు దేవుడే చెప్పాడు. రక్తం త్రాగొద్దు మీరు, రక్తం మీద ఆయన ప్రాణం కాబట్టి రక్తం త్రాగొద్దు. ఒకవేళ రక్తం త్రాగితే మిమ్మల్ని నేను విచారణ చేస్తాను, మీరు దోషులు అవుతారు. మీరు శరీరం తినండి, మాంసం తినండి, జంతువు యొక్క మాంసం తినండి, గొర్రెపిల్ల యొక్క మాంసం తినండి, అన్ని మాంసాలు తినండి, కానీ దాని రక్తాన్ని మీరు త్రాగుతున్నాడు. కానీ ఇక్కడే జరిగింది, ఆయన చెప్తున్నాడు నా శరీరం తినండి, నా రక్తం కూడా త్రాగండి. రక్తం అక్కడ త్రాగుతున్నాడు, ఇక్కడ త్రాగమంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కంటే దాని ఉద్దేశం ఏంటి, దాని భావం ఏంటి అనేది వారికి అర్థం కావట్లేదు. శరీరం తినేలా రక్తం త్రాగేయాలనుకుంటున్నారు. అంటే శరీర సంబంధులు ఆత్మ విషయములు అర్థం చేసుకోలేరు. కానీ ఆత్మ విషయాలు అర్థం చేసుకోవాలంటే వారు దేవుని పిల్లలై ఉండాలి, వారు ఆత్మను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు. ఒక వ్యక్తి జీవించాలంటే ఆ జీవించుట కొరకు, దేవుని పిల్లలు జీవించుట కొరకు వాక్యము శరీరం దాల్చింది.
వాక్యము ఎప్పుడైతే శరీరం దాల్చిందో అప్పుడు అదే దేవుని పిల్లలకు నిత్య జీవం కొరకైన ఆహారమైనది. నిత్య జీవం కొరకైన ఆహారం ఏంటంటే వాక్యము శరీరం దాల్చినప్పుడు. ప్రతి కాలంలో కూడా ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. మీరు వినగలిగితే దీనికి ఇంకా 2-3 గంటలు చెప్పొచ్చు ఈ వాక్యాన్ని కొనసాగి మీకు బాగా అర్థం కావాలంటే. ఎప్పుడు మనిషి బ్రతికాడు, ఎప్పుడు దేవుని కుమారుడు మరణంలో నుండి జీవనంలో దాటాడంటే, ఎప్పుడు దేవుని కుమారుడు మరణంలో నుండి జీవనంలో దాటాడంటే చూసారా, ప్రతి కాలంలో దేవుని కొరకు దేవుని యొద్దకు పంపించబడినటువంటి వర్తమానుకుని చేర్చుకున్నప్పుడు వారు మరణంలో నుండి జీవనం దాటారు. వాళ్ళు ఆనాటి యొక్క తీర్పును వారు తప్పించుకున్నారు. వాళ్ళు ఆనాటి తీర్పును తప్పించుకుని వారు చచ్చిపోకుండా వారు మరణంలో నుండి జీవనం దాటాడు. ఉదాహరణకి నోవహు కాలంలో నోవహుని దేవుడు భూమి మీద పంపించాడు. ఆయన నోవహు దేవునికి వాక్యం ఇచ్చాడు. అంటే వాక్యము ఎవరిలో శరీరమైంది? నోవహులో శరీరమైంది, ఆ ప్రవక్తలో శరీరమైంది. వాక్యం నోవహులో శరీరమైంది. ఇప్పుడు నోవహు వారికి ఏమిస్తున్నాడు? వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యమే రక్త మాంసాలు కలిగింది. ఆ వాక్యమే నోవహులో రక్త మాంసాలు అయింది. వాక్యము నోవహులో రక్త మాంసాలు అయినప్పుడు ఇప్పుడు ఆ నోవహుకి మాట విన్నవారందరూ కూడా ఆ ప్రళయం నుండి ఆ తీర్పు నుండి తప్పించబడ్డారు. అదేవిధంగా మోషే కాలంలో దేవుడు ఏం చేశాడంటే మోషేని దేవుడు పంపించాడు. ఈ మోషే కూడా దేవునికి పలుకుబడిన మాట అయ్యున్నాడు. అంటే వాక్యము మోషేలో శరీరం దాల్చింది. వాక్యము మోషేలో శరీరం దాల్చింది. ఇప్పుడు వారు జీవించడానికి కావలసినటువంటి ఆహారం ఎక్కడుందంటే మోషే నోటిలో ఉంది, మోషే వద్ద ఉంది దేవునికి వాక్యము. అంటే మోషే బోధించిన వాక్యమే వారికి రక్త మాంసము లేక వారికి ఆహారం అయినది. వారు అటువంటి వారు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటి అరణ్యాన్ని దాటుకుని యోర్దాను దాటుకుని వాగ్దాన దేశానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ మధ్యలో కూడా అలాగే ప్రవక్తలందరూ కూడా వారు ఎవరంటే వాక్యము శరీరం అయ్యారు. అంటే వాక్యం వారిలో శరీరం దాల్చింది. దేవుడు వారిలో దిగొచ్చి వారికి బోధించాడు. వారిని ఎవరైతే నమ్మారో వారు మాత్రమే రక్షించబడ్డారు. ఇప్పుడు అది ఒక మాదిరి మాత్రమే. ప్రవక్తల్లో దేవుడు శరీరం ఒక మాత్రమే. ఇప్పుడు దేవుడే శరీరధరగా దిగొచ్చేసాడు. ఇప్పుడు వాక్యమే పూర్తిగా శరీరం అయిపోయింది. ఇప్పుడు వాక్యమే పూర్తిగా శరీరం అయినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఆ వాక్యమే పూర్తిగా శరీరం అయినప్పుడు ఇప్పుడు ఆ శరీరం అని తిన్నప్పుడు ఇప్పుడు మనము కొంతకాలం జీవించడం కాదండి, శాశ్వత కాలం జీవిస్తాం. మనం శాశ్వత కాలం జీవిస్తాం. అంటే మరణం మన ఎదురుని పూర్తిగా తీసివేయబడుతుంది. ఈ కాలంలో జీవించడం మాత్రం కాదు, వీళ్ళ పరిపాలనలో జీవించడం మాత్రం కాదు, నిత్యత్వం అంతా కూడా సదాకాలము ఆయనతోనే జీవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? మళ్ళీ అదే వాక్యం 1963 దిగొచ్చింది. అదే వాక్యం 1963 దిగొచ్చింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యం మరలా శరీరమైంది. ఎక్కడ శరీరమైంది? ఎవరో శరీరమైంది? అక్కడ యేసుక్రీస్తులో శరీరమైంది మొదటి రాకల్లో. రెండవ రాకల్లో ప్రవక్తలో అది శరీరమైంది. ఇప్పుడు వాక్యం ఎవరు నివాసం చేస్తుంది? ప్రవక్తలు నివాసం చేస్తుంది. వాక్యం ఎక్కడ శరీరధారైంది? ప్రవక్తలో శరీరధారైంది. ఎందుకు శరీరధారైంది? మనం భుజించడం కోసం, మనం తినడం కోసం, మనము కూడా వాక్యంగా మారడం కోసం, సదాకాలం ఆయనతో జీవించడం కొరకు ఆయన ప్రవక్తలో మరొక్కసారి శరీరధరయ్యాడు. ఇప్పుడు మనం భుజించే వాక్యము అదే. ఇది మనుష్య కుమారుని యొక్క రక్తము, మనుష్య కుమారుని యొక్క శరీరము. ఈ మనుష్య కుమారునికి రక్తము, మనుష్య కుమారునికి శరీరము ఈ గ్రంథమైనది. ఇది రక్తమూర్చిన వాక్యమైనది. ఈ గ్రంథమే క్రీస్తు అయినాడు. ఎవరా మనుష్య కుమారుడు అంటే క్రీస్తు. ఎవరు మనుష్య కుమారుడు? క్రీస్తు. ఈరోజు నువ్వు వాక్యం భుజిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుని భుజిస్తున్నావు అని అర్థం. మరి రొట్టె ద్రాక్షరసం ఏంటండి అంటే ఇది ఈ వాక్యం నువ్వు భుజిస్తున్నావు అనే దానికి ఒక రుజువు. ఏంటంటే ఈ రొట్టె నీకు జీవాన్ని ఇవ్వదు, ఈ ద్రాక్షరసం నీకు రక్తాన్ని అదే మరి బలాన్ని ఇవ్వదు, కానీ ఒక మాదిరి, ఇది ఒక క్రమం,
ఇది ఒక దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనం పాటిస్తున్నాం. దీని ద్వారా మనం అది పొందుకోవట్లేదు, కానీ వాక్యమే నిజమైన ఆహారమును నిజమైన పానమును అయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఎంతమందికి అర్థమైందండి? దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం.